ఈ 40 రోజులు ఒక మంచి పని చేస్తారు. ఎవరికన్నా రోజుకు ఒకడికి ఏదన్నా ఒక్కటి ఇస్తా లేనోళ్ళకి. అది 10 రూపాయలు, 5 రూపాయలు, 3 రూపాయలు నేను అడగటంలా. సంథింగ్ ఐ కెన్ డూ సంథింగ్. ఇవ్వటం ఉపవాసంలో భాగం. ఈ 40 రోజులు ఎవరు నన్ను ఏమన్నా సహిస్తా. దట్ ఈజ్ ఫాస్టింగ్. నేను ఊరుకోదు. కానీ లెంట్లో ఉన్నాను కాబట్టి, యేసుప్రభు నోరు మెదపలేదు కాబట్టి నేను కూడా ఎన్నన్నాను, నిజం అబద్ధంగాను, లేనిపోందాను, నాకు చిర్రెక్కించాలన్నాను, నన్ను బాధ పెట్టేటట్టాను. నువ్వు ఏమన్నా సరే నేను మాత్రం ఆయన మౌనం. నా నోటికి ఫాస్టింగ్ తినకుండా ఉండటం కాదు, నోట్లో నుంచి రాకుండా ఉండటం. నోట్లో నుంచి బయటకు మాటలో నెగిటివ్ మాట్లాడొద్దు, ఎవరిని తీర్పు తీర్చొద్దు. అటువంటి ఉపవాసం దానికి ఇష్టమండి చాలా. అలా చేసినప్పుడు నీ హృదయం శుద్ధి అవుతుంది. మనం ఏ కష్టపడకుండా, శ్రమ పడకుండా, త్యాగం చేయకుండా, మనల్ని మనం కంట్రోల్ చేసుకోకుండా మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే అది అసాధ్యం. మన శరీరం మనల్ని లొంగదీసేస్తుంది. సెల్ ఫోన్ ఫాస్టింగ్ పెట్టుకోండి. నీ కెపాసిటీకి మించి దేవుడు ఏం చేయమంటం లేదు. నిన్ను ఎప్పుడు నువ్వు బాధ పెట్టుకోమని చెప్పటం లేదు. ఆయన నా మీద ఉన్న ప్రేమను నీ చిన్న చిన్న పనుల ద్వారా తెలియజేయి. అవి నీకు మేలవుతాయి. చూసారా, ఉపవాసం అనగానే ఏదో అన్నం తినకుండా ఉండటం మాత్రమే అనుకోవటం కాదు. కానీ నువ్వు దేనికి బంధకాలు తెంపటం ఉపవాసం అన్నాడు. నువ్వు దేనికి బంధించబడి ఉన్నావో, నువ్వు చెడు ఆలోచనతో నిండిపోతున్నావేమో, ఒక 40 రోజులు దేవా ఈ దుష్ట ఆలోచనలు రాకుండా నాకు విడుదల దయచేయి, ఈ చెడుని చూడకుండా నాకు విడుదల దయచేయి అని నువ్వు ప్రార్థించుకోవడానికి, వాటి నుంచి విడుదల పొందడానికి, అందుకే ఉపవాస ప్రార్థన శక్తి చాలా గొప్పదండి.